చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో బెంగళూరు టు నెల్లూరు మార్నింగ్ టైంలో జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ టైంలో బెంగళూరు టు నెల్లూరు జర్నీ చేసేవాళ్ళు ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. హలో మామ, మీరు బెంగళూరు టు నెల్లూరు జర్నీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ స్లీపర్ బుక్ చేసుకోవాలా లేదా జనరల్కి వెళ్ళాలా, ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. స్లీపర్ బుక్ చేసుకోవాలంటే మనకి 1 వీక్ ముందు 10 డేస్ ముందు స్లీపర్ అనేది బుక్ చేసుకుంటే మన టికెట్ అనేది సక్సెస్ఫుల్గా కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇన్ కేస్ మనం 4 డేస్ 3 డేస్ ఆ టైంలో మన టికెట్ బుక్ చేసుకుంటే మేబీ వెయిటింగ్ లిస్ట్లో పడవచ్చు. వెయిటింగ్ లిస్ట్లో పడిన టికెట్ కన్ఫర్మ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది అనేది మనం చెప్పలేము. ఆ టైంలో మనము ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం జనరల్లో వెళ్ళక తప్పదు. జనరల్ టికెట్ మనకు డైరెక్ట్గా ఏదైతే రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్లోనే ఇస్తారు. ఏదైతే ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందు ఆ టికెట్ అనేది ఇస్తారు. టికెట్ ప్రైస్ వచ్చి మనకి 190 రూపీస్. ఏదైతే బెంగళూరు టు నెల్లూరు సంఘమిత్ర ట్రైన్ అయితే మనకి ఎగ్జాక్ట్ టైం మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 6 కల్లా నెల్లూరుకి రీచ్ అవుతుంది. సో ఆ వేలో మనకి 3 ట్రైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘమిత్ర, 2 హౌరా ఎక్స్ప్రెస్, 3 మేబీ నేమ్ గుర్తుకు రావడం లేదు. 3 ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 ట్రైన్స్ అనేది ఆ డే ప్రతి డే అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు మార్నింగ్ టైంలో జర్నీ చేయాలనుకున్నప్పుడు ఇన్ కేస్ వేరే కారణాల వల్ల నైట్ జర్నీ క్యాన్సిల్ అయ్యి డే టైంలో జర్నీ చేయాలనుకున్నప్పుడు సంఘమిత్ర ట్రైన్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 కల్లా మనకి నెల్లూరుకి రీచ్ అయిపోతుంది. సో సంఘమిత్ర ట్రైన్లో మనకి జనరల్ టికెట్ తీసుకున్నప్పుడు లక్కీగా మన సీటింగ్ కూడా ట్రైన్ కూడా జనరల్ బోగీస్ అనేది 2 అనేది మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ 2 బోగీల్లో మనకి ఏదో ఒక దాంట్లో ఒక సీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 9:30 టైంలో మనకి ప్యాసింజర్స్ తక్కువ ఉండడం వల్ల ట్రైన్ అనేది కొంచెం ఖాళీగా ఉంటుంది. కాబట్టి సంఘమిత్ర ట్రైన్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ సంఘమిత్ర ట్రైన్ పోకుండా ఏదో 10:30కి 11కి ఇంకో ట్రైన్స్ ఉన్నాయి 2, వాటిల్లో వెళ్తే మేబీ సీట్ దొరకకపోవచ్చు. ఇంకొకటి ఏదైతే జనరల్ ట్రైన్లో ఏదైతే సంఘమిత్ర ట్రైన్ ఎక్కినప్పుడు జనరల్లో మనం జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లగేజ్ కానీ మీ ఫోన్స్ కానీ ప్రతిదీ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. జనరల్ టైంలో మేము ఎక్కిన 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఒక అతను వచ్చి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అతను వచ్చి దయచేసి మీ దగ్గర ఉన్న వ్యాలెట్స్ కానీ ఫోన్స్ కానీ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకోండి. రీసెంట్గా చాలామంది ఫోన్లు, డబ్బులు, గోల్డ్ అనేది మిస్ అయ్యింది. జనరల్ ఎందుకైనా మంచిది మనము జర్నీ చేసేటప్పుడు మన లగేజ్ కానీ ప్రతి ఒక్కటి మనం సేఫ్గా పెట్టుకోవడం అది మన బాధ్యత. వాళ్ళు జస్ట్ నీకు ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి చెప్తారు. సో చాలామంది జనరల్లో జనరల్లో జర్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది ఫేస్ చేసి ఉంటారు. మేబీ అందరికి తెలియకపోవచ్చు. అది అవేర్నెస్ పర్పస్ అనేది ఖచ్చితంగా చెప్తారు. ప్రతి ఒక్క ట్రైన్లో నేను ఎక్కిన ట్రైన్లో కూడా మాకు చెప్పారు. సో మొత్తానికి నెల్లూరు అయితే రీచ్ అయిపోయాను. సో ఆటో ఎక్కి ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తున్నాను. సో నెల్లూరు లొకేషన్ చూస్తే నాకు మైండ్ బ్లోయింది. ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ నెల్లూరు ఇంత డెవలప్మెంట్ లేదు. చాలా వరకు డెవలప్మెంట్ అయింది. ఫ్లైఓవర్స్ కానీ ప్రతిదీ చూడంగానే కళ్ళు చెదిరిపోయినాయి. సో ఇంటికి మొత్తానికి ఎవ్రీ ఇయర్ నెల్లూరు అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. సో పెద్ద పెద్ద మాల్స్ కానీ మీకు తెలుసా, నెల్లూరు పెద్దారెడ్డి, నెల్లూరు చేపల పులుసు ఇవి మా సైడ్ బాగా ఫేమస్. మా సైడ్ ప్రతి ఒక్క ఐటెమ్ బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి నెల్లూరు అంటే బాగా ఫేమస్. చాలామంది కూడా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నెల్లూరు హోటల్స్ అనే పేరుతో కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మా నెల్లూరులో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది మిగతా ఏరియాస్తో కంపేర్ చేస్తే.
వచ్చేసరికి మా రాఖీని చూసి నాకున్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయింది. ఎందుకంటవా, జస్ట్ నేను ఇంటికి కూడా ఎంటర్ కాలేదు, బయట ఉండగానే వాడు అరుస్తూ ఉన్నాడు. అప్పుడే వాడికి అర్థమైపోయింది, ఒక మనిషిని డాగ్స్ అనేది ఆటోమేటిక్గా స్మెల్ కనిపెట్టేస్తాయి. నేను అప్పటికీ కూడా సైలెంట్గానే ఉన్నా, మా రాఖీ కనిపెట్టేశాడు. ఇంకా గేట్ తీసిందా కుదరలేదు. తీసిన తర్వాత నా పైకి ఎక్కి ఏదేదో చెప్తున్నాడు. బట్ వాళ్ళ డాగ్స్ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఏదేదో చెప్తున్నాడు, ఎగురుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. నన్నైతే ½ అయితే ఊపిరి తిరగనీయకుండా పైకెక్కి ముద్దులు పెట్టడం, నాకడం, నేను బ్యాగ్లో ఏం తెచ్చుకున్నాను ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, డాగ్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంది అంటే, మనము మన తల్లి తర్వాత, మన ఫ్యామిలీ తర్వాత అంతటి ప్రేమని ఒక డాగ్ దగ్గరే మనం పొందొచ్చు. మన తల్లిదండ్రులు ఉన్నా, మన ఫ్యామిలీ ఉన్నా ఇవ్వలేని ఆనందం మనకు డాగ్స్ రూపంలో దొరుకుతుంటుంది. సో అందుకని నేను డాగ్స్ని లవ్ చేస్తా. నేను నాకు కానీ, మా అమ్మకి కానీ, మా అమ్మమ్మకి కానీ, మా మామయ్యకి కానీ ప్రతి ఒక్కరికి రాఖీ అంటే చాలా ఇష్టం. మేము ప్రతి ఒక్కరూ రాఖీని అంతే ప్రేమగా చూసుకుంటాం. అది మా మీద అంతే ప్రేమను చూపిస్తుంది. అది చూపించే ప్రేమ అసలు వెల కట్టనది. అందుకని ఎవరైనా డాగ్స్ని తెచ్చుకొని పెంచుకోవాలనుకున్న వాళ్ళు, మీరు వాటి మీద ఎక్కువ పిచ్చుంటే తప్ప వాటిని తీసుకొని వచ్చి పెంచుకోండి. ఎందుకంటే కొంతమంది ఎవరో పెంచుకుంటున్నారు, మనం పెంచుకోవచ్చు అని అడాప్ట్ చేసుకోకండి. రేపటి రోజు అది భారం అయిపోతే వాటిని బయటికి తీసుకెళ్ళి ఒంటరిగా వదిలేయకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎనీవే, నాకైతే మా రాఖీ వల్ల మా ఫ్యామిలీకి ఎక్కలేనంత హ్యాపీనెస్ దొరికింది. అండ్ నాకు బ్రదర్స్ ఎవరూ లేరు. మా రాఖీ మా అమ్మకి చిన్న కొడుకు, నేను పెద్ద కొడుకు. ఎంతైనా మా అమ్మ ఒకవేళ నేను బెంగళూరుకి వెళ్ళినా కూడా మా రాఖీతో టైం గడిచిపోతుంది మా అమ్మకి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ విలువైన కామెంట్ని మెన్షన్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.